హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో బరువు తగ్గాలనుకునే వాళ్ళకి కానీ, షుగర్ కంట్రోల్లో ఉంచుకోవాలనుకున్న వాళ్ళకి కానీ హెల్తీగా టేస్టీగా బియ్యం లేకుండా జొన్నలతోటి ఇలా క్రిస్పీ దోశల్ని ఎలా వేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఇక్కడ నేను చూపించబోయే కొలతలతోటి ఈ జొన్న దోశలను వేసుకున్నారంటే చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. మీరు రెగ్యులర్గా తినే నార్మల్ దోశ కూడా మర్చిపోతారు ఈ దోశ తిన్నారంటే, అంత టేస్టీగా ఉంటుంది. టేస్టీగా తిని హెల్తీగా బరువు తగ్గొచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ టేస్టీ హెల్తీ జొన్న దోశల్ని ఎలా వేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ జొన్న దోశలను వేసుకోవడం కోసం ఇలా ఒక గిన్నెని తీసుకొని అందులోకి 1 కప్పు వరకు జొన్నల్ని వేసుకోండి. మీరు తెల్ల జొన్నలైనా వేసుకోవచ్చు, లేదంటే పచ్చ జొన్నలైనా సరే వేసుకోవచ్చు. ఏవైనా సరే 1 కప్పు వేసుకొని వీటిని శుభ్రంగా 2-3 సార్లు కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి మళ్ళీ తిరిగి నీళ్ళను పోసుకొని ఈ జొన్నల్ని ఖచ్చితంగా 8 గంటల సేపు నానబెట్టుకోవాలి. మనకి జొన్నలు నానడానికి కొంచెం టైం పడుతుంది అనమాట. ఖచ్చితంగా 8 గంటలు అయితే నానబెట్టుకోవాలి. సో నెక్స్ట్ ఇంకొక గిన్నెని తీసుకొని అందులోకి మీరు ఏ కప్పుతో అయితే జొన్నల్ని వేసుకున్నారో అదే కప్పుతోటి 1/2 కప్పు వరకు మినపగుళ్ళని వేసుకోండి. మీరు బద్ద మినపప్పు అయినా సరే వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోనే 1 టీ స్పూన్ దాకా మెంతులను కూడా వేసుకొని ఒక 2 ఎండుమిర్చిని వేసుకోండి. ఇలా ఎండుమిర్చిని వేసుకోవడం వలన మనకి దోశ అనేది చప్పగా లేకుండా చాలా టేస్టీగా వస్తుంది. ఎండుమిర్చిని కూడా వేసుకొని వీటిని కూడా ఒకసారి శుభ్రంగా కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి మళ్ళీ తిరిగి ఇందులో కూడా నీళ్ళని పోసుకొని ఈ మినపప్పును మాత్రం ఒక 6 గంటల సేపు నానబెట్టుకోండి. జొన్నలు నానబెట్టుకున్న 2 గంటలకి ఈ మినపప్పు నానబెట్టుకుంటే సరిపోతుంది అనమాట. లేదంటే జొన్నలు నానబెట్టుకున్నప్పుడైనా సరే నానబెట్టేసుకోవచ్చు. సో నేను ఇక్కడ ఒక 8 గంటల సేపు జొన్నలు నానబెట్టిన తర్వాత మీకు చూపిస్తున్నాను, చూసారా? మనకి జొన్న ఒకటి తీసుకొని ఇలా నొక్కి చూసామంటే ఈజీగా బ్రేక్ అవ్వాలన్నమాట. ఈ విధంగా జొన్నలు నానబెట్టుకోవాలి. జొన్నలు మనకి చక్కగా నానిపోయాయి. అదేవిధంగా మినపగుళ్ళు కూడా చూసారా చక్కగా నానిపోయాయి కదా. ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి ఫస్ట్ మనం నానబెట్టుకున్న మినపగుళ్ళని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే మీరు ఏ కప్పుతో అయితే జొన్నల్ని మినపగుళ్ళని వేసుకున్నారో అదే కప్పుతోటి 1/2 కప్పు వరకు పల్చటి అటుకులను వేసుకోండి. మీ దగ్గర ఒకవేళ పల్చటి అటుకులు లేకపోతే లావుగా ఉండే మందపాటి అటుకులైనా వేసుకోవచ్చు. అయితే మందపాటి అటుకులైతే ఒక 1/2 గంట ముందు నీళ్ళలో నానబెట్టుకొని అప్పుడు వేసుకోండి, డైరెక్ట్గా వేసుకోకూడదు. పల్చటి అటుకులైతే ఈజీగా గ్రైండ్ అయిపోతాయి కాబట్టి నేను డైరెక్ట్గా వేసేసుకుంటున్నాను. మందంగా ఉండే అటుకులు వేసుకునే వాళ్ళు కొంచెం సేపు నానబెట్టుకొని వేసుకోండి. సో ఇలా మినపగుళ్ళు అటుకులను వేసుకొని తగినన్ని నీళ్లు పోసుకుంటూ ఈ పిండిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక నేను మీకు పిండిని గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా? ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ మినప రుబ్బుని ఒక గిన్నెలోకి వేసుకోండి. నెక్స్ట్ ఇదే మిక్సీ జార్లోకి మనం 8 గంటల ముందు నానబెట్టుకున్న ఈ జొన్నలను వేసుకొని తగినన్ని నీళ్లు పోసుకుంటూ ఈ జొన్నలను మాత్రం కొంచెం లైట్గా బరకగా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోండి. ఇలా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవడం వలన మనకి దోశ మంచి క్రిస్పీగా వస్తుంది అనమాట. ఇక నేను మీకు గ్రైండ్ చేశాక చూపిస్తున్నాను చూడండి. ఇలా కొంచెం మనం చేత్తో పట్టుకొని చూస్తే రవ్వలాగా తగలనమాట. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న ఈ జొన్న పిండిని కూడా మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ మినపరుబ్బులో వేసేసుకొని ఈ 2 పిండిలు కూడా బాగా కలిసేటట్లుగా స్పూన్తో కానీ చేత్తో కానీ బాగా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండి మీద మూత పెట్టేసి ఈ పిండిని రూమ్ టెంపరేచర్లోనే ఒక 8 గంటల సేపు ఫర్మెంట్ చేసుకోవాలి. మీరు ఒకవేళ ఈ జొన్న దోశల్ని సమ్మర్లో ప్రిపేర్ చేస్తున్నట్లయితే నైట్ టైము లేట్గా గ్రైండ్ చేసుకొని పిండిని ఫర్మెంట్ చేసుకోండి. ఎందుకంటే జొన్న పిండి అనేది తొందరగా పులిసిపోతుంది అనమాట. అందుకని నైట్ లేట్గా గ్రైండ్ చేసుకున్నారంటే ఉదయానికి చక్కగా పిండి రెడీ అయిపోతుంది. అదే మీరు చలికాలంలో కానీ వర్షాకాలంలో కానీ జొన్న పిండిని ప్రిపేర్ చేసుకుంటుంటే ఈవినింగ్ టైంలో కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఒక 8 గంటల సేపు పిండి పులిసిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా? పిండి మనకి ఇలా చక్కగా పైకి పొంగి చక్కగా పులిసిపోయి ఉంటుంది. ఇప్పుడు ఈ పిండిని ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి. అలాగే అవసరమైతే కొద్దిగా నీళ్ళని వేసుకొని పిండిని ఈ వీడియోలో చూపిస్తున్నాను, చూసారా? ఈ కన్సిస్టెన్సీలో పిండిని రెడీ చేసుకోండి. ఇలా రెడీ చేసుకుంటే దోశ మీకు క్రిస్పీగా వస్తుంది అనమాట. సో మనకి దోశల పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు దోశ వేసుకోవడం కోసం స్టవ్ మీద ఇలా దోశల పెనాన్ని పెట్టుకొని పెనాన్ని బాగా వేడి చేసుకోండి. పెనం బాగా వేడైన తర్వాత ఇలా కొద్దిగా నీళ్ళని చిలకరించుకొని టిష్యూ పేపర్తో కానీ కాటన్ క్లాత్తో కానీ క్లీన్ చేసేయండి. ఇలా చేయడం వల్ల పెనం చక్కగా క్లీన్ అయిపోయి మనం వేసే దోశ అనేది పెనానికి చక్కగా స్టిక్ అయిపోయి దోశ క్రిస్పీగా వస్తుంది అనమాట. సో ఇలా క్లీన్ చేసిన తర్వాత ఖచ్చితంగా మంటని లో ఫ్లేమ్లోకి పెట్టేసుకొని
మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని ఇలా ఒక గరిటె వరకు దోసల పెనం మీద మధ్యలో వేసుకొని ఈ విధంగా పల్చగా దోశని స్ప్రెడ్ చేసుకోండి. మీరు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని స్ప్రెడ్ చేసుకుంటేనే మీకు దోశ పల్చగా స్ప్రెడ్ అవుతుంది అనమాట. సో దోశని వేసుకున్న వెంటనే మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని దోశ పైన పిండి అంతా కూడా తడి ఆరిపోయేంత వరకు దోశని మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోండి. సో దోశ పైన ఇలా పిండి తడి అంతా కూడా ఆరిపోయిన తర్వాత దీని మీద 1 టీ స్పూన్ నుంచి 2 టీ స్పూన్ల దాకా నెయ్యిని కానీ నూనెని కానీ వేసుకోండి. నెయ్యి అయితే హెల్దీ అనమాట. సో ఇలా నెయ్యిని కానీ నూనెని కానీ వేసుకొని ఈ దోశని అన్ని వైపులు కూడా చక్కగా కాలేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోండి. దోశ ఇలా చక్కగా కాలిన తర్వాత దీన్ని మీరు కావాలంటే రెండో వైపుకి కూడా తిప్పుకొని రెండో వైపు కూడా కొద్దిగా కాల్చుకొని దోశను తీసుకోవచ్చు, లేదంటే ఇదే విధంగా కూడా దోశను తీసేసుకోవచ్చు. సో నేనైతే ఇలా రెండో వైపు కూడా దోశ కొంచెం కాల్చుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్నాను. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా దోశలను వేసుకోవడమే. ప్రతిసారి కూడా మీరు దోశ వేసుకునే ముందు ఇలా కొంచెం నీళ్ళని చిలకరించుకొని పెనాన్ని క్లీన్ చేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని దోశ వేసుకున్నారంటే ఫస్ట్ దోశ ఎలా అయితే వస్తుందో అన్ని దోశలు కూడా సేమ్ అదే విధంగా క్రిస్పీగా వస్తాయి అన్నమాట. ఇక్కడ నేను చూపించిన మెజర్మెంట్స్కి మీకు ఒక 20 దోశల వరకు అవుతాయి. దాన్ని బట్టి మీరు మెజర్మెంట్స్ని తగ్గించుకోవడం కానీ పెంచుకోవడం కానీ చేసుకోండి. అలాగే మీకు ఒకవేళ దోశల పిండి మిగిలితే నెక్స్ట్ డే కూడా చక్కగా ఈ పిండితో దోశలు వేసుకోవచ్చు. సో చక్కగా ఇలా కావాల్సిన దోశలు వేసేసుకొని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ తాలింపు ఏమీ లేకుండా హోటల్ వాళ్ళు చేసే గట్టి చట్నీతో సర్వ్ చేసుకున్నాను. ఈ చట్నీ రెసిపీ కావాలి అంటే ఆల్రెడీ నేను ఇంకొక వీడియోలో చూపించాను. ఆ వీడియో లింక్ని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చెక్ చేయండి. సో చక్కగా ఇలా దోశలన్నీ కూడా వేసేసుకొని ఈ కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకోండి. నిజంగా చాలా చాలా టేస్టీగా ఉంటాయి. దోశ చూసారా ఎంత క్రిస్పీగా ఉందో. జొన్నలతో వేసిన దోశలు అంటే ఎవరైనా నమ్ముతారా? నార్మల్ దోశ కన్నా కానీ టేస్టీగా ఉంటుంది. ఎండుమిర్చిని ఇలా మినపప్పుతో నానబెట్టుకొని దోశ వేసుకోవడం వలన చాలా టేస్టీగా వస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇడ్లీ రవ్వ, బియ్యం ఇవేమీ లేకుండానే 2 పదార్థాలతోటి పోషకాలతో నిండిన టేస్టీ రాగి ఆవిరి కుడుముని, అలాగే ఈ రాగి ఆవిరి కుడుముకి కాంబినేషన్గా ఒక సింపుల్ చట్నీని చూపించబోతున్నాను. బలహీనంగా ఉండే పిల్లలకు కానీ షుగర్ పేషెంట్స్కి కానీ చాలా చాలా హెల్తీ. అసలు వాళ్ళకి వీళ్ళకి అని కాకుండా అన్ని వయసుల వాళ్ళకు కూడా ఈ రాగి ఆవిరి కుడుము చాలా చాలా మంచిది. తప్పకుండా వారంలో ఒక్కసారైనా సరే ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ని ట్రై చేసి చూడండి. ఈ రాగి ఆవిరి కుడుమును ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక గిన్నెని తీసుకొని అందులోకి 1 గ్లాసు దాకా మినపగుళ్ళని వేసుకోండి. ఈ మినపగుళ్ళని 1కి 2 సార్లు శుభ్రంగా కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి మళ్ళీ తిరిగి నీళ్ళని పోసుకొని దీని మీద మూత పెట్టేసి నైట్ అంతా కూడా నానపెట్టేసుకోండి, లేదంటే ఒక 10 గంటల సేపు నానపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకొక గిన్నెని తీసుకొని అందులోకి మీరు ఏ గ్లాస్తో అయితే మినపగుళ్ళు వేసుకున్నారో అదే గ్లాస్ తోటి 1 గ్లాసు వరకు రాగులను వేసుకోండి. ఈ రాగులను మాత్రం ఖచ్చితంగా ఒక 4-5 సార్లు శుభ్రంగా కడగాలి. రాగుల్లో మట్టి ధూళి ఎక్కువగా ఉంటుందన్నమాట. అదంతా కూడా పోయే వరకు ఒక 4-5 సార్లు శుభ్రంగా కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి మళ్ళీ తిరిగి నీళ్ళను పోసుకొని ఈ రాగులను కూడా మినపప్పుతో పాటు కాకుండా సపరేట్గా ఒక 10 గంటల సేపు నానబెట్టుకోండి. నేనైతే ఇక్కడ నైట్ నానబెట్టేసుకున్నాను. నెక్స్ట్ డే ఉదయాన్నే మీకు చూపిస్తున్నాను. చూసారా, మనకి మినపగుళ్ళు చక్కగా నానిపోయాయి కదా, అదేవిధంగా రాగులు కూడా చక్కగా నానిపోయాయి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి ఈ రాగుల్లో ఉన్న నీళ్ళన్నీ కూడా తీసేసి రాగులను మాత్రమే మిక్సీ జార్లోకి వేసుకోండి. ఈ రాగుల్ని ఫస్ట్ నీళ్ళేమీ వేసుకోకుండా కొంచెం బరకగా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోండి. చూసారా, ఇలా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ రాగుల్ని బాగా మెత్తటి పిండిలాగా గ్రైండ్ చేసుకోండి. నీళ్ళని ఒకేసారి ఎక్కువగా పోసేసుకోకుండా కొంచెం నీళ్ళని వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడే మీకు రాగులు మెత్తగా గ్రైండ్ అవుతాయి అన్నమాట. సో ఇక్కడ చూసారా, ఇలాగ మెత్తగా గ్రైండ్ చేసుకొని నెక్స్ట్ ఇందులోకి మినపప్పును కూడా వేసేసుకొని తగినన్ని నీళ్లు పోసుకుంటూ ఈ పిండిని మరీ గట్టిగా కాకుండా అలాగని మరీ పలుచగా దోశల పిండిలాగా కాకుండా మీడియం కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను మీకు పిండిని గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను. చూసారా, పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలన్నమాట. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని, అలాగే ఒక 1/4 టీ స్పూన్ దాకా వంట సోడాని, 2 టీ స్పూన్ల దాకా నీళ్ళని వేసుకొని ఈ ఉప్పు వంట సోడా అన్నీ కూడా పిండిలో కలిసేటట్లుగా బాగా కలుపుకోండి. ఇలా కొద్దిగా వంట సోడా వేసుకుంటేనే మీకు ఈ రాగి ఆవిరి కుడుములు అనేది సాఫ్ట్గా వస్తాయి అన్నమాట.
లేకపోతే కొంచెం గట్టిగా వస్తాయి. అందుకని ఇలా కొంచెం వంట సోడాని వేసుకొని కలుపుకోండి. సో మొత్తానికి పిండి కలుపుకున్న తర్వాత ఫైనల్గా పిండి కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూసారా, ఈ విధంగా పర్ఫెక్ట్గా పిండిని రెడీ చేసుకోవాలి. ఇంతకన్నా గట్టిగా ప్రిపేర్ చేసుకుంటే మీకు ఈ కుడుములు గట్టిగా వచ్చేస్తాయి. అలాగని పిండిని మరీ పలచగా ప్రిపేర్ చేసుకుంటే రాగి ఆవిరి కుడుములు సరిగా రావన్నమాట. అందుకని ఈ కన్సిస్టెన్సీలో పిండిని రెడీ చేసుకొని ఇప్పుడు ఆవిరి కుడుమును ప్రిపేర్ చేసుకోవడం కోసం నేను ఇక్కడ 30 ఇడ్లీ ప్లేట్లను తీసుకున్నాను. ఈ 30 ఇడ్లీ ప్లేట్లు లింక్ కావాలి అంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఒకవేళ మీకు ఇది వద్దు అనుకుంటే మీరు నార్మల్గా ఒక గిన్నెలో కొద్దిగా నీళ్ళను వేసుకొని ఒక కాటన్ క్లాత్ని కట్టేసుకొని ఆ కాటన్ క్లాత్ మీద మీరు చక్కగా ఈ ఆవిరి కుడుములను పెట్టుకోవచ్చు. లేకపోతే ఆవిరి కుడుములకి సపరేట్గా ఒక పాత్ర వస్తుంది, అది ఉన్నా కూడా మీరు ఈ ఆవిరి కుడుములని దాంట్లో వండుకోవచ్చు. సో నేనైతే ఇలా 30 ఇడ్లీ ప్లేట్లకి చక్కగా నెయ్యి రాసేసుకొని ఈ 30 ఇడ్లీ ప్లేట్లలో మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని ఒక 2 గరిటెల వరకు వేసుకొని ఈ ప్లేట్ అంతా కూడా ఇలా స్ప్రెడ్ చేసుకోండి. ఈ ఆవిరి కుడుముని మరీ లావుగా మందంగా పెట్టుకోవద్దు, మీడియం సైజులో పెట్టుకుంటే మీకు చక్కగా లోపల వరకు ఉడుకుతుందన్నమాట. సో ఇలా చక్కగా అన్ని ప్లేట్లలో ఈ ఆవిరి కుడుముని పెట్టేసుకొని మనకి ఇలా చక్కగా 30 ఇడ్లీకి స్టాండ్ వస్తుందన్నమాట. ఈ స్టాండ్లో ఒక్కొక్క ప్లేట్ని పెట్టుకోండి. నేను ఇక్కడ 4 ప్లేట్లు ఉండే స్టాండ్ని తీసుకున్నాను. 3 ప్లేట్లు ఉండే స్టాండ్ కూడా ఉంటుంది, మీకు ఏది కావాలంటే అది కొనుక్కోవచ్చు. సో ఇలా చక్కగా 30 ఇడ్లీ స్టాండ్ని సెట్ చేసేసుకొని మీరు నార్మల్గా రెగ్యులర్గా ఇడ్లీని ఎలా వండుకుంటారో అదే విధంగా ఇడ్లీ పాత్రలో కొద్దిగా నీళ్ళను పోసుకొని మరిగించుకోండి. నేను ఇక్కడ ఆల్రెడీ ఇడ్లీ పాత్రలో నీళ్ళు పోసుకొని మరిగించుకుంటున్నాను. ఈ మరుగుతున్న నీళ్ళలో ఈ 30 ఇడ్లీ స్టాండ్ని పెట్టేసి మూత పెట్టేసుకొని వీటిని మీడియం ఫ్లేమ్లోనే ఒక 15 నుంచి 20 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇవి లోపల వరకు చక్కగా ఉడకాలి కాబట్టి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటేనే మనకి చక్కగా ఉడుకుతాయి అన్నమాట. సో ఈ ఆవిరి కుడుములు ఉడికేలోపు మీకు ఈ ఆవిరి కుడుముల్లోకి చాలా టేస్టీగా ఉండే ఒక సింపుల్ చట్నీని చూపిస్తాను. ఈ చట్నీ కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక 5-6 వరకు పచ్చిమిర్చిని ఇలా సగానికి తుంచుకొని వేసుకోండి. ఇలా పచ్చిమిర్చిని వేసుకున్న తర్వాత వీటిని ఒక 30 సెకండ్ల పాటు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. ఇలా నూనె వేసుకోకుండా ముందుగానే ఫ్రై చేసుకోవడం వలన మనకి పచ్చిమిర్చి పైకి తొల్లకుండా ఉంటాయి అన్నమాట. సో ఇలా ఒక 30 సెకండ్ల పాటు వేయించుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి 1 టీ స్పూన్ దాకా నూనెను వేసుకొని ఈ పచ్చిమిర్చిని కొద్దిగా లైట్గా రంగు మారేంత వరకు వేయించుకోండి. చూసారా, పచ్చిమిర్చి పైన ఇలా కొంచెం తెల్లగా వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజులో ఉండే ఉల్లిపాయని ఇలా పొడవుగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఈ ఉల్లిపాయని లో టు మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ ఉల్లిపాయ ముక్కలు మెత్తబడేంత వరకు వేయించుకోండి. మనకి ఈ చట్నీ కోసం ఉల్లిపాయ అనేది రంగు మారకూడదు అన్నమాట. జస్ట్ చూసారా, ఇలా కొంచెం గులాబీ రంగులోకి వచ్చి మనకి ఉల్లిపాయ ముక్క మెత్తబడితే సరిపోతుంది అన్నమాట. ఇలా ఉల్లిపాయని వేయించేసుకొని ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చిని ఒక ప్లేట్లోకి వేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. నెక్స్ట్ ఇదే ప్యాన్లోకి మరొక టీ స్పూన్ వరకు నూనెను వేసుకొని నూనె వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ చొప్పున ఆవాలు మినపగుళ్ళు వేసుకొని ఈ రెండింటిని లో ఫ్లేమ్లోనే చక్కగా ఆవాలు చిటపట్లాడేంత వరకు వేయించుకోండి. ఆవాలు చిటపట్లాడేటప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని అలాగే ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని ఈ ఉల్లిపాయని లైట్గా రంగు మారేంత వరకు వేయించుకోండి. సో ఉల్లిపాయ చూసారా, ఇలా చక్కగా రంగు మారేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ తాలింపుని రెడీగా పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు చట్నీని గ్రైండ్ చేసుకోవడం కోసం మిక్సీ జార్లోకి మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చిని వేసుకోండి. అలాగే ఒక 1/2 కప్పు వరకు పుట్నాల పప్పును వేసుకోండి. వీటినే వేయించిన శనగపప్పు అలాగే చట్నీ పప్పు అని కూడా అంటారు. నెక్స్ట్ ఇందులోనే 4-5 వెల్లుల్లి రెబ్బలు, ఒక చిన్న ముక్క చింతపండును వేసుకోండి. చింతపండుని మరీ ఎక్కువగా వేసుకోకూడదు. అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని తగినన్ని నీళ్లు పోసుకొని చట్నీని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను మీకు చట్నీని గ్రైండ్ చేశాక చూపిస్తున్నాను చూసారా. ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీని ఒక గిన్నెలోకి వేసుకొని ఇదే మిక్సీ జార్లోకి కొద్దిగా నీళ్ళను వేసుకొని ఈ నీళ్ళను కూడా ఈ చట్నీలో వేసేసుకొని కలుపుకోండి. సో ఇలా చక్కగా చట్నీని కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ తాలింపుని తీసుకొచ్చి ఈ చట్నీలో వేసుకొని కలుపుకున్నారంటే చాలా టేస్టీగా ఉండే పుట్నాల చట్నీ రెడీ అయిపోతుంది. ఈ చట్నీని మీరు ఈ రాగి ఆవిరి కుడుముల్లోకే కాకుండా మీరు రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకునే ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా సరే సూట్ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి.
సో మనం చట్నీని ప్రిపేర్ చేసుకునే లోపు మనకి ఆవిరి కుడుములు కూడా చక్కగా ఉడికిపోయాయి. ఒకసారి టూత్పిక్తో కానీ లేదంటే ఇలా నైఫ్తో కానీ గుచ్చి చూసారంటే మీ నైఫ్కి మనకి పిండి ఏమి అతుక్కోకుండా తడి లేకుండా వచ్చింది అంటే ఆవిరి కుడుము చక్కగా ఉడికిపోయినట్లే. ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి ఈ ఆవిరి కుడుముల స్టాండ్ని పక్కకు పెట్టేసుకొని ఒక 2 నిమిషాల పాటు వాటిని అలా వదిలేసేయండి. మీరు వెంటనే ఆవిరి కుడుములు తీసేసారంటే ఇవి ప్లేట్కి అతుక్కుపోతాయి, విరిగిపోయినట్లుగా వస్తాయి అన్నమాట. అందుకని ఒక 2 నిమిషాల పాటు ఇవి చక్కగా సెట్ అయిన తర్వాత అంచుల్ని ఇలా చక్కగా కొంచెం లూజ్ చేసేసుకొని ఆ తర్వాత నెమ్మదిగా ఈ రాగి ఆవిరి కుడుముని చేత్తోనే ఇలా తీసుకున్నారంటే చక్కగా వచ్చేస్తుంది. నెమ్మదిగా తీసుకుంటే ఇలా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట, ఎక్కడా కూడా విరగకుండా. చూసారా, మీకు ఇక్కడ ఈ ఆవిరి కుడుము చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా ఎంత సాఫ్ట్గా వచ్చింది అనేది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చక్కగా అన్ని ప్లేట్లలో ఉన్న రాగి ఆవిరి కుడుములు తీసేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి పెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ఈ టేస్టీ పుట్నాల చట్నీతో సర్వ్ చేసుకోండి. ఇక నేను మీకు ఒక ముక్క తుంచి చూపిస్తున్నాను, చూసారా, లోపల వరకు కూడా చక్కగా ఎంత బాగా ఉడికిందో. చాలా సాఫ్ట్గా కూడా ఉంటుంది అండ్ అలానే చాలా చాలా టేస్టీ కూడా ఉంటుంది. ఇది అన్ని వయసుల వారికి కూడా చాలా మంచి బ్రేక్ఫాస్ట్. సన్నగా ఉండే పిల్లలకైతే మీరు వీక్లీ వన్స్ పెట్టారంటే వాళ్ళు పుష్టికరంగా తయారవుతారు. తప్పకుండా ట్రై చేయండి. ఒక హెల్దీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని మీకు చూపించబోతున్నాను. రోజులు గడిచే కొద్దీ అప్డేట్ అనే పేరుతో పాతవైన హెల్దీ ఫుడ్ ఐటమ్స్ని పక్కన పెట్టేస్తున్నాము. సో ఈరోజు వీడియోలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలతో పాటు మన ఎముకల్ని ఉక్కులాగా మార్చే ఆవిరి కుడుముని పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఫస్ట్ దీనికోసం ఒక గిన్నె తీసుకొని అందులోకి 1 గ్లాసు పొట్టు ఉన్న మినపప్పుని వేసుకోండి. అమ్మమ్మల కాలంలో ఇలా పొట్టు ఉన్న పప్పుని మాత్రమే వాడేవారనమాట. పొట్టు లేని మినపగుళ్ళ కంటే కూడా ఇవి చాలా చాలా మంచిది. ఇందులో నీళ్ళని పోసుకొని ఒక 5 గంటల సేపు నానబెట్టుకోండి. ఇప్పుడు మరొక గిన్నెని తీసుకొని అందులోకి 1/3 వంతు గ్లాసు వరకు బియ్యాన్ని వేసుకోండి. ఇలా బియ్యాన్ని వేసుకోవడం వలన ఆవిరి కుడుము తినేటప్పుడు నోటికి చుట్టుకుపోకుండా ఉంటుందన్నమాట. బియ్యంలో కూడా నీళ్ళను పోసుకొని 5 గంటల సేపు నానబెట్టుకోవాలి. 5 గంటల తర్వాత చూస్తే మనకి మినప్పప్పు చూసారా చక్కగా నానిపోయాయి. ఇప్పుడు వీటిని చేత్తో ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ ఉన్నారంటే మనకి పొట్టు అనేది ఈజీగా ఊడిపోతుంది అనమాట. ఈ విధంగా మినప్పప్పుని క్లీన్ చేసుకోవాలి. మీరు ఒకవేళ పొట్టు లేని మినపగుళ్ళు వాడుకోవాలనుకుంటే మినపగుళ్ళు అలాగే బియ్యాన్ని రెండింటిని కలిపేసి ఒక 3 గంటల సేపు నానబెట్టుకుంటే సరిపోతుంది. అలాగే పొట్టు మినపప్పుని నానబెట్టుకునే వాళ్ళైతే పొట్టు మొత్తాన్ని తీసేయకుండా ఇలా కనీసం ఒక 10% అయినా సరే పొట్టును ఉంచుకోండి. ఇలా కొద్దిగా పొట్టును ఉంచుకొని చేయడం వలన ఆవిరి కుడుము చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిదన్నమాట. మరీ ఎక్కువగా పొట్టును ఉంచుకోవద్దు. మరీ ఎక్కువగా పొట్టును ఉంచుకున్నారంటే మనకు కొంచెం ఈ ఆవిరి కుడుము అనేది చేదొచ్చేస్తుంది అనమాట. సో అందుకని ఇలా కొద్దిగా మాత్రమే పొట్టును ఉంచుకోండి. మనం నానబెట్టుకున్న బియ్యం కూడా చూసారా చక్కగా నానిపోయాయి. వీటిని కూడా 1-2 సార్లు శుభ్రంగా కడిగేసి ఈ బియ్యాన్ని కూడా మినపప్పులో వేసుకొని ఈ రెండింటిని కూడా ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకొని ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవడానికి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఈ మినపప్పుని బియ్యాన్ని వేసుకొని ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పుని అలాగే చాలా అంటే చాలా తక్కువగా నీళ్ళను పోసుకొని పిండిని గట్టిగా అలాగే కొద్దిగా లైట్గా బరకగా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోండి. కొద్దిగా బరకగా గ్రైండ్ చేసుకోవడం వలన తినేటప్పుడు మనకి అచ్చం రవ్వతో చేసిన ఇడ్లీ తింటున్నట్లే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో గ్రైండ్ చేసిన తర్వాత పిండి కన్సిస్టెన్సీ చూసారా ఇలా గట్టిగానే ఉండాలి. ఈ పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి. పిండిని ఇంతకన్నా గట్టిగా కానీ లూజ్గా కానీ గ్రైండ్ చేసుకోవద్దు. గట్టిగా గ్రైండ్ చేసుకున్నారంటే మనం చేసుకోబోయే ఆవిరి కుడుము అనేది చాలా గట్టిగా వస్తుందన్నమాట. సాఫ్ట్గా స్పాంజీ లాగా రావు. అలాగే మరీ లూజ్గా గ్రైండ్ చేసుకున్నారంటే ఆవిరి కుడుము అనేది సరిగా పొంగదనమాట. కాబట్టి ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీలో మనం కేక్ బ్యాటర్ రెడీ చేసుకుంటాం కదా, సేమ్ ఆ విధంగానే రెడీ చేసుకోవాలి. ఈ పిండిని రెడీ చేసిన తర్వాత అప్పటికప్పుడే మనం ఆవిరి కుడుముని ప్రిపేర్ చేసేసుకోవాలి. అంటే ఈ పిండిని పొలయబెట్టకూడదు అనమాట. ఇప్పుడు ఈ ఆవిరి కుడుముల్ని ఉడికించుకోవడానికి ప్రత్యేకంగా ఇలా ఒక పాత్ర ఉంటుందన్నమాట.
ఈ పాత్రలో 1.5 గ్లాసుల వరకు నీళ్ళను పోసుకొని ఈ పాత్రను స్టవ్ మీద పెట్టేసి హై ఫ్లేమ్లో ఈ నీళ్ళని మరిగించుకోండి. తర్వాత ఆవిరి కుడుముల ప్లేట్ని తీసుకొని అందులోకి ఒక కాటన్ క్లాత్ని నీళ్ళతో తడిపేసి ఆ నీళ్ళన్నీ కూడా గట్టిగా పిండేసి ఈ ప్లేట్ మీద ఈ విధంగా ప్లేస్ చేసుకోండి. ఇలా ప్లేట్ మీద కాటన్ క్లాత్ వేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని ఇలా మనం నార్మల్గా ఇడ్లీ ఎలా అయితే పెట్టుకుంటామో ఆ విధంగా ఇలోకి మనం ప్రిపేర్ చేసిన పిండిని పెట్టుకోండి. మీ దగ్గర ఇలా ఆవిరి కుడుము పాత్ర లేకపోతే నార్మల్గా మీరు ఇడ్లీ వండుకునే ఇడ్లీ పాత్రలో ప్లేట్లు ఉంటాయి కదా, అలా ఆ విధంగా ఇడ్లీ లాగా కూడా మనం వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా పిండిని పెట్టుకున్న తర్వాత ఈ క్లాత్ని పిండి పైన ఈ విధంగా కవర్ చేసుకోవాలి. ఇదే విధంగా రెండో ప్లేట్లో కూడా పెట్టేసుకొని మనం ఆల్రెడీ నీళ్ళని మరిగించుకుంటున్నాం కదా, ఆ నీళ్ళలో ఈ ప్లేట్లను పెట్టేసుకోండి. పెట్టుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. సో ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి మీకు చూపిస్తున్నాను చూసారా. మీ చేతిని ఒకసారి నీళ్ళతో తడి చేసుకొని ఒకసారి వేలుతో ఇలా ప్రెస్ చేసి చూసారంటే మీ వేలికి ఏమీ అంటుకోలేదు అంటే మనకి ఆవిరి కుడుము చక్కగా ఉడికిపోయినట్లే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పాత్రను పక్కన పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు అలా వదిలేసేయండి. 2 నిమిషాల తర్వాత మూత తీసేసి ఇలా ఈ ఆవిరి కుడుముల ప్లేట్ని పక్కన పెట్టుకొని ప్లేట్ని ఇంకొక ప్లేట్లోకి ఇలా రివర్స్లో వేసేసుకోండి. ఇలా రివర్స్లో వేసేసుకుంటే మనకి ఈజీగా ఈ ఆవిరి కుడుము క్లాత్తో సహా ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఈ క్లాత్ మీద కొద్దిగా నీళ్ళని చిలకరించుకోండి. ఇలా నీళ్ళని చిలకరించుకొని మనం ఆవిరి కుడుమును తీసామంటే ఇది చక్కగా ఊడొచ్చేస్తుంది అనమాట. చూసారా, క్లాత్కి ఏమీ అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తుంది. ఇదే విధంగా రెండో ప్లేట్లో ఉన్న ఆవిరి కుడుమును కూడా నీళ్ళని చిలకరించుకొని ఈ విధంగా తీసేసుకోవాలి. ఇలా ఆవిరి కుడుములు తీసుకున్న తర్వాత దీనిపైన కొద్దిగా ఈ విధంగా నెయ్యిని రాసుకొని ధనియాల కారంతో కానీ లేదంటే ఉల్లి వెల్లుల్లి చట్నీతో కానీ సర్వ్ చేసుకున్నారంటే అమృతంలాగా ఉంటుంది. మీకు ధనియాల కారం రెసిపీ కానీ లేదంటే ఉల్లి వెల్లుల్లి కారం రెసిపీ కానీ కావాలంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. చూసారు కదా, నేను ఇక్కడ ఒక ముక్కను తుంచి చూపిస్తున్నాను చూసారా, లోపల గుల్ల గుల్లగా స్పాంజీగా ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా తప్పకుండా ఈ విధంగా ఆరోగ్యకరమైన ఆవిరి కుడుము రెసిపీని వారంలో కనీసం ఒక్కసారైనా సరే ప్రిపేర్ చేసి మీ పిల్లలకి పెట్టండి. చాలా చాలా హెల్తీ. అస్సలు బియ్యం లేకుండా హెల్తీగా టేస్టీగా ఇలా క్రిస్పీ దోశని ఎలా వేసుకోవచ్చో చూపించబోతున్నాను. దోశ చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఉందో. బియ్యం వేయలేదంటే ఎవ్వరూ నమ్మరు, అంత పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ దోశను చక్కగా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కానీ డయాబెటీస్తో బాధపడే వాళ్ళు కానీ చక్కగా హ్యాపీగా తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా బియ్యం లేకుండా హెల్తీగా టేస్టీగా దోశని ఎలా వేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ దోశల పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని ఇందులోకి అరకప్పు మినపగుళ్ళని వేసుకోండి. నేను ఇక్కడ మెజరింగ్ కప్పుతో అరకప్పు మినపగుళ్ళని వేసుకున్నాను. మీరు ఇంట్లో ఉండి ఏదైనా ఒక గిన్నెను కానీ గ్లాసుని కానీ సెట్ చేసుకొని దాంతో నేను చూపించబోయే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కొలుచుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1 టీ స్పూన్ దాకా మెంతులను కూడా వేసేసి ఫస్ట్ వీటిని శుభ్రంగా 2-3 సార్లు కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి మళ్ళీ తిరిగి నీళ్ళని పోసుకొని వీటిని ఒక 3 గంటల సేపు నానపెట్టుకోండి. అంతకన్నా ఎక్కువసేపు నానపెట్టాల్సిన అవసరం లేదు. 3 గంటల తర్వాత మినపప్పు చూసారా చక్కగా నానిపోయాయి. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి వేసుకొని కొంచెం కొంచెం నీళ్ళని వేసుకుంటూ ఈ మినప్పిండిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కడా కూడా మినపప్పు బరకగా లేకుండా బాగా మెత్తగా ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పిండిని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకొని నెక్స్ట్ ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకి మీరు ఏ కప్పుతో అయితే మినపగుళ్ళను కొలుచుకొని తీసుకున్నారో అదే కప్పుతోటి 1 కప్పు రాగి పిండిని వేసుకోండి. మనకి సూపర్ మార్కెట్లో ప్యాకెట్స్లో దొరుకుతుంది కదా, ఆ రాగి పిండిని వేసుకుంటున్నాను నేను. మీరు చక్కగా మిల్లు పట్టించిన రాగి పిండి అయినా సరే వేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి అదే కప్పుతోటి 1 కప్పు గోధుమ పిండిని వేసుకోండి. మీరు ఇక్కడ ఏ బ్రాండ్ గోధుమ పిండి అయినా సరే వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోకి అదే కప్పుతోటి 2 కప్పుల వరకు నీళ్ళని వేసుకోండి. ఇక్కడ నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కరెక్ట్గా తీసుకున్నారంటే మీకు కూడా దోశ నాకు వచ్చినట్లే పర్ఫెక్ట్గా వస్తుంది. నీళ్ళని వేసిన తర్వాత స్పూన్తో ఈ విధంగా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి ఈ రాగి పిండి అలాగే గోధుమ పిండి చక్కగా మిక్స్ అయ్యే విధంగా ఒకసారి గ్రైండ్ చేసుకోండి. చూసారా, గ్రైండ్ చేసుకున్న తర్వాత పిండి ఈ కన్సిస్టెన్సీలో
కేజీల వస్తుంది అనమాట. నీళ్లు కూడా కరెక్ట్గా నేను చెప్పిన కొలతనే తీసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ రాగి గోధుమ పిండిని మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ మినప్పిండిలోకి వేసేసుకొని ఈ రెండు పిండిలు కూడా బాగా కలిసేటట్లుగా చేత్తోనే కలుపుకోండి. చేత్తో కలుపుకున్నారనుకోండి రెండు పిండిలు కూడా చక్కగా కలుస్తాయి. అదేవిధంగా ఫర్మెంటేషన్ కూడా బాగా జరుగుతుంది అనమాట. ఇలా కలుపుకున్న తర్వాత మీరు కావాలంటే ఈ పిండితో వెంటనే దోశలు వేసేసుకోవచ్చు. నేనైతే ఈ పిండిని ఒక 8 గంటల సేపు పులియబెట్టుకుంటున్నాను అనమాట. అంటే నేను ఈ విధంగా ముందు రోజు నైట్ రెడీ చేసేసి పెట్టుకున్నాను. తర్వాత రోజు చక్కగా దోశలు వేసుకోవచ్చు. మీరు కావాలంటే రుబ్బిన వెంటనే కూడా ఈ పిండితో దోశలు వేసుకోవచ్చు. సో ఈ రెండు పిండిలు కూడా ఇలా చక్కగా కలిసిన తర్వాత మూత పెట్టేసి ఈ పిండిని ఒక 8 గంటల సేపు రూమ్ టెంపరేచర్లో పులియబెట్టుకోండి. 8 గంటల తర్వాత పిండి చూసారా ఎంత చక్కగా పొంగిందో. ఇలా పొంగితే దోశలు చాలా టేస్టీగా ఉంటాయి. ఆల్రెడీ మీకు చెప్పాను కదా, పిండిని పులియబెట్టుకునే టైం లేకపోయినా లేదంటే ఎక్కువ పిండి పులిసిపోతుందనే డౌట్ ఉన్నా కానీ అప్పటికప్పుడు కూడా దోశలు వేసుకోవచ్చు. అదేవిధంగా ఈ పిండిని మీరు సమ్మర్లో ప్రిపేర్ చేసుకుంటున్నట్లయితే ముందే ఈవినింగ్ ఒక 5 గంటలు ఆ టైంలో గ్రైండ్ చేసేసుకొని ఒక 4 గంటల సేపు పిండిని పులియబెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. నైట్ అంతా అలా వదిలేశారనుకోండి, సమ్మర్ కదా పిండి ఎక్కువ పులిసిపోయి దోశ మీకు కొంచెం పుల్లగా అనిపిస్తుంది. అందుకని సమ్మర్లో అయితే కొంచెం తక్కువ టైము ఈ పిండిని పులియబెట్టుకోవాలి. అదే వింటర్లో రైనీ సీజన్లో ప్రిపేర్ చేసుకునే వాళ్ళైతే ఓవర్ నైట్ ఈ పిండిని ఈ విధంగా వదిలేయచ్చు. నేనైతే ఈ వీడియోని వింటర్లో షూట్ చేశాను అనమాట, అందుకని ఓవర్ నైట్ వదిలేసాను. ఇలా కలుపుకున్న తర్వాత పిండిలోకి రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని కలుపుకోండి. తర్వాత ఇందులోకి అవసరమైతే కొద్దిగా నీళ్ళను కూడా వేసేసుకొని పిండి కన్సిస్టెన్సీ చూసారా ఈ విధంగా ఉండేటట్లుగా గరిటె జారుగా ఉండేటట్లుగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దోశ వేసుకోవడం కోసం దోశల పెనాన్ని హై ఫ్లేమ్లో వేడి చేసుకోండి. ప్యాన్ బాగా వేడైన తర్వాత ఇలా కొద్దిగా నీళ్ళని చిలకరించుకొని ప్యాన్ని ఈ విధంగా శుభ్రంగా క్లీన్ చేసేసిన తర్వాత ఖచ్చితంగా మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే దోశని స్ప్రెడ్ చేసుకోండి. మీరు మంటని మీడియంలో కానీ హై ఫ్లేమ్లో కానీ పెట్టారంటే మీకు దోశ అనేది పల్చగా స్ప్రెడ్ అవ్వదనమాట. అందుకని లో ఫ్లేమ్లో పెట్టుకొని స్ప్రెడ్ చేసుకున్నారనుకోండి మీకు ఎంత పలుచగా కావాలంటే అంత పలుచగా ఈ దోశ స్ప్రెడ్ అవుతుంది. దోశ వేసుకున్న వెంటనే మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని దోశ పైన పిండి తడంతా కూడా ఆరిపోయిన తర్వాత దీని మీద కొద్దిగా నెయ్యిని వేసుకోండి. నెయ్యి అయితే హెల్దీ కదా, అందుకని నేను నెయ్యిని వేసుకుంటున్నాను. మీరు కావాలంటే నూనెని వేసుకొని కూడా ఈ దోశని కాల్చుకోవచ్చు. సో నెయ్యిని కానీ నూనెని కానీ వేసుకున్న తర్వాత దోశ అంతా కూడా అడ్లకాడతో ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా చేసుకున్నారనుకోండి దోశ మనకి చక్కగా క్రిస్పీగా కాలుతుంది అనమాట. సో దోశని మీడియం ఫ్లేమ్లోనే ఇలా చక్కగా ఎర్రగా కాలేంత వరకు కాల్చుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోండి. దోశ చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది. అస్సలు బియ్యం లేకుండా వేసిన దోశ అంటే ఎవరైనా నమ్ముతారా? టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఇదే విధంగా మిగిలిన పిండితో మీకు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు వేసేసుకోండి. దోశలు మీకు కావాల్సినవి వేసుకున్న తర్వాత పిండి ఒకవేళ మిగిలితే ఈ పిండిని వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని నెక్స్ట్ డే కూడా ఈ పిండితో మీరు చక్కగా దోశలు వేసుకోవచ్చు. సో చక్కగా ఈ విధంగా కావాల్సిన దోశలు వేసేసుకొని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి. మన ఛానల్లో చాలా రకాల చట్నీ రెసిపీస్ ఉన్నాయి. మీరు ఎవరైనా కావాలి అనుకున్న వాళ్ళు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ నేను మీకు ఒక దోశను చూపిస్తున్నాను చూసారా ఎంత క్రిస్పీగా ఉందో. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. అలాగే మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం వెంటనే మన పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ.